ఈరోజు ఫోటోషాప్లో ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలో తెలుసుకుందాం. పెన్ టూల్ తీసుకొని ఫోటోని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు సెలక్షను, తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత పాత్ సెలక్షన్ మరి క్లిక్ చేస్తే ఇక్కడ సెలక్షన్ అయినట్టు మనం గమనించవచ్చు. మెయిన్ మెనూలోకి వెళ్ళి సెలక్షన్ మెనూలోకి వెళ్ళి మోడిఫైలో ఎక్స్పాండ్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పాండ్ బై 3 టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెలక్షన్ కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వడం అక్కడ గమనించవచ్చు. తర్వాత సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి రిఫైన్ ఎడ్జ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక విండో వస్తుంది. ఇక్కడ స్మూత్ని కొద్దిగా ఆరుగా సెట్ చేయండి. ఇప్పుడు ఫోటో యొక్క చుట్టూ ఎడ్జ్ని లైట్గా సరి చేయండి. తర్వాత అవుట్పుట్ న్యూ లేయర్ సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. ఇప్పుడు వేరొక బ్యాక్గ్రౌండ్ని ఈ ఫోటో వెనకాల సెట్ చేద్దాం. వేరొక బ్యాక్గ్రౌండ్ని ఓపెన్ చేస్తున్నాను. లేయర్స్ మెనూలోకి వెళ్తే ఇక్కడ మనం తీసుకొచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ఈ స్కేల్ కానీ మూవ్ టూల్ కానీ ఈ స్కేల్ టూల్ని తీసుకొని ఈ సైజుకి సెట్ అయ్యేటట్టుగా సెట్ చేద్దాం. ఇందాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన లేయర్ని ఆన్ చేస్తున్నాను. ఈ లేయర్స్ వరుస క్రమం తేడా ఉంటే ఇందాక ఈ లేయరు వెనక సైడ్ ఉంది, దాన్ని ఇప్పుడు పైకి కిందకి జరుపుకోవడం ద్వారా ఈ లేయర్ని పైకి తీసుకొచ్చాను. ఓకే, ఫోటోకి వేరొక బ్యాక్గ్రౌండ్ సెట్ చేయటం అయిపోయింది. ఇంతకుముందు ఫోటోను చూడాలంటే ఇంతకుముందు ఉన్న ఫోటో ఇది, బ్యాక్గ్రౌండ్ సెట్ చేసిన ఫోటో ఇది. ఈ విధంగా ఫోటోకి బ్యాక్గ్రౌండ్ని సెట్ చేయవచ్చు.